అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం కన్యా రాశి వారి యొక్క దినఫలాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. కన్యా రాశి వారికి జూలై 22వ తేదీ అనగా బుధవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, అలాగే వారు వినబోయే వార్తల ద్వారా వారు ఎటువంటి పరిణామాలను ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి సమస్యలను పరిష్కరించుకోబోతున్నారు, అలాగే వారు ఎటువంటి దేవతారాధన చేయాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, వారి యొక్క సమయం ప్రతికూల సమయం అనుకూల సమయం ఏ విధంగా మారబోతుంది అనే విషయాన్ని మొత్తం అయితే వీడియోలో మనం ఇప్పుడు పూర్తిగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ అండి మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా ఇందులో మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం గురించి కూడా మీకైతే స్పష్టంగా అర్థమవుతుంది. శ్రీ పోలేరమ్మ తల్లి జ్యోతిష్యాలయం పూజారి గారు ఎటువంటి సమస్యలు ఉన్నా గవల వేసి జ్యోతిష్యం చెబుతున్నారు. భార్యాభర్తల సమస్యలు, ప్రేమ, పెళ్లి, డబ్బు, వ్యాపారం, కుటుంబం, ఆర్థిక సమస్యలు, అత్తాకోడల సమస్యలు, కోరుకున్న స్త్రీ లేదా పురుషుడు రావడానికి ప్రత్యేకమైన స్త్రీ వశీకరణ, పురుష వశీకరణ చేయబడును. అలాగే తీరని సమస్యలకు ప్రత్యేకమైన హోమాలు, పూజలు చేయబడును. దూరంగా ఉన్నవారు ఒకసారి మన గురువుగారిని ఫోన్ కాల్ ద్వారానే సంప్రదించి చూడండి. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8977978518. ఇక వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశిగల వారి యొక్క గుణగణాలను ముందుగా మనం పరిశీలించినట్లయితే వీరు ఎంతో కష్టజీవులు, శ్రమజీవులు అనేది చెప్పుకోవచ్చు. వీరు కష్టానికి తగిన ప్రతిఫలం కోసం, అలాగే వీరు చేపట్టిన పనిని పూర్తి చేసేంత వరకు కూడా అసలు నిద్రపోయినటువంటి మనస్తత్వం కలవారు. రేపటి రోజున యొక్క రాశిగల వారికి చాలా కాలంగా ఆగిపోయినటువంటి ఒక సమస్యకు ఒక పరిష్కారం అయితే లభించబోతుంది. కొన్ని ఒప్పందాలు కూడా మళ్ళీ తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు కూడా కనబడుతున్నాయి. పెట్టుబడుల విషయంలో కాస్త తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ప్రతి నిర్ణయాన్ని కూడా ఆలోచించి పరిశీలించిన తర్వాత తీసుకోవడం, చాలా ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడే అవకాశం కూడా ఉంటుంది. అనవసరమైనటువంటి ఖర్చులన్నింటినీ కూడా మీరు తగ్గించుకోవడం, కాస్త డబ్బును పొదుపు చేయడం కూడా మీ భవిష్యత్తు పరంగా కూడా చాలా మంచిగా అయితే ఉండబోతుంది. రేపటి రోజున తీవ్రమైన అలసట, ఒత్తిడికి అయితే గురి కానున్నారు. కాస్త ప్రశాంతమైన వాతావరణంలో గడపడం, అలాగే భగవన్నామ స్మరణ చేయడం, చక్కటి సంగీతం వినడం ద్వారా కాస్త మనసుకు అయితే ప్రశాంతత లభించే అవకాశాలు లేకపోలేదు. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారికి కాస్త సమస్యలు తలెత్తే అవకాశం కూడా ఉంది. వివాహితులకు జీవిత భాగస్వామ్యం పట్ల భవిష్యత్తుకు సంబంధించిన ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకునే అవకాశం కూడా ఉంది. సాయంత్రం 6:30 లోపు మీ జీవితంలో ఒక ఆశ్చర్యకరమైన పరిణామం అయితే చోటు చేసుకునే సూచనలు చాలా మెండుగా అయితే కనబడుతూ ఉన్నాయి. చాలా కాలంగా ఎదురు చూసినటువంటి ఒక ఫోన్ కాల్ ద్వారా, ఒక సందేశం కావచ్చు, ఒక వ్యక్తి ద్వారా మీకు చేరే అవకాశం కూడా ఉండబోతుంది. ఉద్యోగానికి సంబంధించింది కావచ్చు, కుటుంబానికి సంబంధించింది కావచ్చు, ఆర్థిక విషయానికి సంబంధించిన వార్త కూడా కావచ్చు. మీ యొక్క ఆలోచనలు మార్చే విధంగా ఉండేటువంటి అవకాశం మాత్రం ఖచ్చితంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మీరు రేపటి రోజున చేయవలసిన ప్రతి ఒక్క పని కూడా చాలా నిదానంగా, ఓర్పుతో, సహనంతో చేయవలసిన అవసరం కూడా చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందని అయితే తెలుసుకోవాలి. రేపటి రోజున మీరు చేసే ప్రతి ఒక్క పనిలో కూడా ఓర్పు ఎంతో అవసరం అని అయితే మీరు తప్పకుండా గుర్తుపెట్టుకోవాలి. ఈ యొక్క రాశి గల వారికి రేపటి రోజున వీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా సాగడానికి తప్పకుండా ముందుగా గణపతి యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మంచిది. రేపటి రోజున వీరికి పడమర దిశ యొక్క ప్రయాణం చాలా అనుకూలంగా ఉంటుంది. రేపటి రోజున మధ్యాహ్నం తర్వాత లేదా సాయంత్రంకి అనవసర ప్రయాణంలో వీరు ప్రారంభిస్తే కాస్త వీరికి అలసట, అలాగే కాస్త ఇబ్బందులకు గురయ్యే అవకాశం కూడా ఉంది. అనుకూలమైన ఫలితాలు రావడానికి తప్పకుండా ఈ యొక్క రాశి గల వారు పాటించవలసినవన్నీ కూడా మనం తప్పకుండా అయితే తెలుసుకోబోతున్నాము. రేపటి రోజున ఈ యొక్క రాశి గల వారు లక్ష్మీ నరసింహస్వామిని ప్రార్థించడం ద్వారా ఎన్నో మంచి ఫలితాలు అయితే వీరి జీవితంలో చవిచూస్తారు. అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా వీరిపై మెండుగా కలగడానికి తప్పకుండా వీరు భగవన్నామ స్మరణ చేసుకోవడం, దీపారాధన చేయడం, పూజలు అటువంటివి చేయడం ద్వారా ఎంతో మంచి ఫలితాలు అయితే వీరికి రాబోతున్నాయి. సాయంత్రం 6:30 తర్వాత ఊహించినటువంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు చాలా బలంగా కనబడుతున్నాయి. మీ మనసులో ఉన్నటువంటి చాలా కాలంగా ఏర్పడిన ఒక సందేశానికే తగిన ఒక పరిష్కార మార్గం కూడా ఏర్పడవచ్చు. అనుకూలమైన సమాచారం కూడా కావచ్చు. తప్పనిసరిగా అయితే అందరికీ ఒకే విధంగా జరగవలసిన అవసరం లేదు కనుక ఆర్థిక విషయాల్లో కూడా చిన్నపాటి మార్పులు అయితే కనిపిస్తాయి. నిలిచిపోయినటువంటి డబ్బు పరంగా మీకు ఒక వార్త అయితే రాబోతుంది. ఆదాయానికి సంబంధించినటువంటి చర్చ మొదలయ్యే అవకాశం కూడా లేకపోలేదు. మీ జీవితంలో ప్రతి విషయం ఒకేలాగా ఉంటుందని కొన్ని సందర్భాలు మిమ్మల్ని పరీక్షిస్తే, మరికొన్ని సందర్భాలు అదృష్టానికి కొత్త దారిని కూడా మీరు చూయిస్తూ ఉంటాయి. ముందుగా జాగ్రత్త పడాల్సిన విషయాలు ఏంటంటే కనుక
మీరు వచ్చే ప్రతి ఒక్క పనిలో ఆందోళన ఆలోచనలు వెంటనే అమలు చేయడం అస్సలు మంచిది కాదు. తొందరపాటు నిర్ణయాలు అస్సలు మంచివి కాదు. తర్వాత పశ్చాత్తాపపడవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎవరికి ఎటువంటి హామీలు ఇవ్వవలసిన అవసరం లేదు. ఇతరుల సమస్యల పట్ల మీరు తప్పకుండా అయితే దూరంగా ఉండడం చాలా మంచిది. గొడవలు జరుగుతున్న దగ్గర మీరు దూరంగా ఉండడం చాలా మంచిది. కొంతమంది వ్యక్తులు మీపై ఈర్ష్య ద్వేషాలతో రగిలిపోతూ ఉన్నారు. ఆర్థిక విషయాలు అందరితో అయితే అసలు పంచుకోవద్దు. రేపటి రోజున మీకు మౌనం చాలా మంచి ఆయుధం అని అయితే చెప్పుకోవచ్చు. మీకు అన్ని అనుకూలంగా మారే విషయాలు, చాలా కాలంగా ఆగిపోయినటువంటి పనులు మళ్ళా కదిలే సూచనలు కూడా చాలా బలంగా కనబడుతూ ఉన్నాయి. మీరు చేసిన మంచి పనికి ఎవరో ఒకరు గుర్తింపు రాబోతుంది. మంచి శుభవార్తలు వినే అవకాశం కూడా ఉంది. ఉద్యోగం, వ్యాపారం, చదువు కోసం సంబంధించిన చిన్నపాటి అవకాశాలు కూడా భవిష్యత్తులో పెద్ద విజయాన్ని అయితే మీకు అందుకునే విధంగా అయితే ఉండబోతున్నాయి. ఒక వ్యక్తి మాటలు మీ యొక్క ఆలోచన విధానాన్ని పూర్తిగా మార్చే విధంగా ఉండబోతున్నాయి. ఒక చిన్నపాటి సలహా కావచ్చు, చిన్నపాటి పరిచయం కూడా కావచ్చు. ప్రతి ఒక్క అవకాశాన్ని ప్రశాంతంగా అయితే పరిశీలించవలసిన అవసరం కూడా ఉంది. ఈ యొక్క రాశి గల వారు ఉదయం నుంచే భక్తి భావంతో రోజును ప్రారంభించడం ద్వారా ఎంతో శుభప్రదంగా మీకు రోజు గడుస్తుంది. సూర్యోదయం తర్వాత తలస్నానం చేసి తప్పకుండా ఇంట్లో దీపారాధన చేయడం చాలా ముఖ్యంగా మంచిది. అలాగే గణపతి స్వామిని స్మరిస్తూ శనిదేవుని అలాగే మీరు తప్పకుండా ప్రార్థిస్తూ ఉండడం ద్వారా శని బాధలు, ఆర్థిక బాధలు తగ్గే అవకాశం కూడా చాలా మంచిగా అయితే మీకు తప్పకుండా ఉండబోతున్నాయి. రేపటి రోజున తప్పకుండా అమ్మవారి యొక్క ఆరాధన కూడా మీకు చాలా మేలు చేస్తుంది. విశేష ఫలితాలను కూడా ఇస్తుంది. తప్పకుండా మీరు తెలుసుకోవాలి. అమ్మవారికి తప్పకుండా ఎర్రటి పూలను సమర్పించి నెయ్యి దీపం లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి అమ్మవారికి అష్టోత్తరాలు, అలాగే రేపటి రోజున భక్తితో పారాయణాలు చేయడం ద్వారా రక్షణగా మీకు శత్రుబాధలు తగ్గడం, అలాగే ధైర్యం పెరగడం ద్వారా కూడా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. లలిత సహస్రనామాలు, విష్ణు సహస్రనామాలు పఠించడం చాలా మంచిది. అలాగే కులదేవత యొక్క ఆరాధన చేసుకోవడం చాలా మేలు ఫలితాలను అయితే తప్పకుండా మీ జీవితంలో చవి చూస్తారు. మీరు రేపటి రోజున తప్పకుండా ప్రదోషకాల సమయంలో శివాలయానికి వెళ్ళి పరశివుని దర్శించుకోవడం చాలా మంచిది. శివలింగం ముందు నువ్వుల నూనె లేదా ఆవు నూనెతో దీపం వెలిగించి మీరు అనుకున్నటువంటి మీ మనసులో ఒక గట్టి సంకల్పాన్ని స్వామివారి ఎదురుగా చెప్పుకోవడం ద్వారా స్వామివారి యొక్క అనుగ్రహం తప్పకుండా మీకు కలుగుతుంది. మీకు అవకాశం ఉంటే బిల్వపత్రాలతో తప్పకుండా స్వామివారిని శివార్చన చేసుకోవడం ద్వారా శివాలయానికి వెళ్ళి చాలామంది కూడా సాయంత్రం సమయంలో అలా చేస్తూ ఉంటారు కనుక తప్పకుండా చేసుకోవడం చాలా మంచిది. మనస్ఫూర్తిగా మీరు శివయ్య యొక్క అనుగ్రహం పొందడానికి మనస్ఫూర్తిగా అయితే పూజ చేసినట్టు తప్పకుండా మీరు అనుకున్న ప్రతి ఒక్క పని కూడా నెరవేరే అవకాశం ఉంది. రేపటి రోజున అంతా మంచి జరుగుతుందని మీరు తప్పకుండా ఒక ప్రయత్నం జరిగి చూడండి. ఒకవేళ గుడికి వెళ్ళలేని వారు ఇంట్లో కూడా ప్రయత్నం చేయవచ్చు. శివనామస్మరణ తప్పకుండా జపిస్తూ ఉండడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే కలుగుతాయి. దగ్గరలో ఉన్న ఆలయానికి వెళ్ళడం ద్వారా కూడా మీకు చాలా మంచి ఫలితాలు అయితే రేపటి రోజున కలుగుతూ ఉంటాయి. దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆలయానికి అయినా సందర్శించడం చాలా మంచిది. రేపటి రోజున ఎంతో భక్తిభావంతో నెలకొనడం ద్వారా మీకు తప్పకుండా అయితే భక్తిని ప్రదర్శిస్తూ ఉండడం ద్వారా, విశ్వసిస్తూ ఉండడం ద్వారా మీకు ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా అయితే జరుగుతూ ఉంటాయి. అనారోగ్య సమస్యలు, అలాగే మీకు ఆర్థిక సమస్యలు అన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు కూడా ఉన్నాయి. భక్తితో మీరు తప్పకుండా భగవన్ నామస్మరణ చేసుకోవడం ద్వారా భగవంతుడు తప్పకుండా మీపై అనుగ్రహాన్ని కురిపిస్తాడని మీరు భక్తితో విశ్వసించవలసిన అవసరం కూడా ఎంతైనా ఉంది. సాధారణంగా స్థానిక ఆలయ ఆచారాన్ని అనుసరించడం చాలా ఉత్తమం. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే మూగజీవాలకు ఆహార దానాలను, అలాగే పేదవారికి వస్త్రదానం, ఆహార దానం చేయడం ద్వారా, పశుపక్షాదాలకు ఆహార పానీయ దానం చేయడం ద్వారా కూడా ఎన్నో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో చవిచూస్తారు. గోమాతను సేవించడం ఎంతో ఉత్తమమైన ఫలితం అయితే మీరు తప్పకుండా తెలుసుకోవాలి. లక్ష్మీ స్వరూపమైన గోమాతను తప్పకుండా సకల దేవతల నిలయమైన గోమాతను పూజించడం లక్ష్మీ కటాక్షం సిద్ధించడానికి ఎంతో మేలుగా మీకు అవకాశం అవుతూ ఉంటుంది. పచ్చిగడ్డి తినిపించడం, అలాగే బెల్లం ముక్క, ఆకుకూరలు, పండ్లు ఇటువంటివన్నీ కూడా గోమాతకు తినిపించడం ద్వారా ఎంతో మేలు ఫలితాలు తప్పకుండా మీ జీవితంలో అయితే ఉంటాయి. భక్తితో ఎటువంటి ఆరాధన చేసినా తప్పకుండా భగవంతుని యొక్క అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది. రేపటి రోజున మీరు తప్పకుండా అయితే మీకు ఎటువంటి సమస్య ఉన్నా కూడా భగవంతుని ముందు గట్టిగా సంకల్పం చేసుకొని భగవంతునికి చెప్పుకోవడం ద్వారా మీ సమస్యలన్నీ కూడా తొలగిపోయే అవకాశాలు చాలా బలంగా అయితే ఉన్నాయి. తెలుసుకున్నాం కదండి యొక్క రాశి గల వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయి అనే విషయాన్ని. మన వీడియో మీకు నచ్చినట్టు కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.